నామమున ఈ ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరికి కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి. మా చేతిలో ఉన్న పుస్తకం పేరు బైబిల్ అంటారండి. ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించున్నాడు. యేసు ప్రభుల వారి గురించి ఈ విధంగా రాయబడింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో ఆయన తన సిలువను మోసుకొని కపాలమనబడిన స్థలమునకు వెళ్ళెను అనే మాట రాయబడింది. యేసు ప్రభుల వారు సిలువను మోసుకొని ఆ ఎర్రటి ఎండలో ఆ గొల్గొతా కొండ మీదికి సిలువను మోసుకుంటూ వెళ్ళినాడు. ఆ కపాలమనబడిన స్థలముకు యేసు ప్రభు తీసుకొని రాబడినాడు. యేసు ప్రభు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. యేసు ప్రభు వీపు నాగటి చాలల వలె దున్నబడింది. యేసు ప్రభుల వారు ముళ్ళ కిరీటం ధరించినారు. యేసు ప్రభుల వారు చెంప మీద వెంట్రుకలు బీకినారు. యేసు ప్రభుల వారి మీద ఉమ్మి వేసినారు. యేసు ప్రభును కొట్టినారు. యేసు ప్రభును పిడిగుద్దులు గుద్దినారు. అమ్మాయ్యా, ఇవన్నీ ఎందుకు చేసినాడో తెలుసా? నీకోసమే. ఎందుకంటే మనం అందరం కూడా పాపాత్ములం. మన చూపులు పాపం, మన క్రియలు పాపం, మన తలంపులు పాపం, మన ఆలోచనలు పాపం. మనం పాపంలోనే పుట్టాం, పాపంలోనే చస్తా ఉన్నాం, పాపంలో సుఖిస్తా ఉన్నాం, పాపంలో మరణిస్తా ఉన్నాం. ఈ పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభు ఎవరంటే దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. నరావతారిగా నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు. 33.5 సంవత్సరాలు పాపం లేకుండా జీవించినాడు. మనందరి పాపాలు యేసు ప్రభు శిలువ మీద మోసినాడు. మాయా, మనందరి కొరకు యేసు ప్రభు శిలువలో మరణించినాడు. 3వ దినాన తిరిగి లేచినాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యకు ఈ వార్త ఎందుకు తీసుకొని వచ్చినాడంటే, ఎంతకాలం నువ్వు పాపంలో జీవిస్తావు, ఎంతకాలం పాపం నెత్తినుచు, పాపం త్రాగుచు, పాపంలో సుఖిస్తావు. పాపమున వచ్చు జీతము మరణము, నిత్యమైనటువంటి మరణం. ఈ నిత్య మరణం నుంచి నిన్ను విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. నీకు నిత్య జీవం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను స్వర్గరాజ్యం చేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. నీ పాపాలు క్షమించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. నీ హృదయాన్ని శుద్ధి చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఎవరో అనుకోవద్దు, యేసు ప్రభు అందరికీ ప్రభు. అందుకే మధ్యాహ్న కాల సమయంలో నీ పాప జీవితం నుంచి నువ్వు తప్పించబడి ప్రభు చెంతకురా. ఈ పాప హృదయంతో నువ్వు దేవుని చూడలేవు. ఈ పాప హృదయంతో స్వర్గరాజ్యం చేరలేవు. నీ మంచి పనులు, నీ దాన ధర్మం, అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, దానాలన్నీ మంచిగా గాని పాపాలు క్షమించబడకుండా ఇవి చేయటం ద్వారా నువ్వు స్వర్గం చేరుకోలేవు. అయితే ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, నువ్వు ఎవరైనా సరే, ఎలాంటి వాడవైనా సరే, ఎంతకాలం నువ్వు పాపం చేసిన వాడవైనా సరే, ప్రభు చెంతకొచ్చి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని ఒక చిన్న మాట అంటే చాలు, యేసు ప్రభు నిన్ను క్షమిస్తాడు, నీకు మోక్షం ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. మీ ముందు నిలబడి వాక్యం చెప్తున్నాం. మేమందరం కూడా రకరకాల పాపాలు చేసినాం. అయితే ప్రభు మా పాపాలు క్షమించినాడు, మాకు సంతోషం ఇచ్చినాడు. మా ప్రియులైన మీరందరూ కూడా ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ పాప క్షమాపణ పొందాలని ఈ ఎర్రటి ఎండలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యకు యేసు ప్రభు వారి యొక్క వార్త తీసుకొని వచ్చినాం. ఆలస్యం చేద్దామా, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది. రేపేం సంభవించడం మీకు తెలియదు. ఇంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవిరి వంటిదండి మానవ జీవితం. కనుక నీ జీవితం ఎప్పుడు ఎక్కడ ఎలాగ ముగిస్తుందో తెలియదు. కనుక నీలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఈ మాటలు వింటున్నా నువ్వు యేసు ప్రభు నీ సొంత రక్షకులను అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలనే ప్రేమతో మిమ్మల్ని మేము ప్రతిమాలుకుంటా ఉన్నాం. ప్రభు నేర్చుకుని విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం పొందగలరు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలు కొందనాలు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఈ యొక్క ప్రాంత ప్రజలు మీరు ప్రేమించినందులకే వందనాలు. మీరు సిలువనెత్తుకుని కపాలమనబడిన స్థలానికి వెళ్ళినారు, ఇక్కడ సిలువలో మరణించినారు, తిరిగి లేచినారు. ఈ సత్యం ఇక్కడ ఉన్న ప్రజలందరూ విన్నారు. వల్ల మీ కార్యం చేయం. మీ చిత్తంలో మీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించుకున్నాం. ప్రభావ ముందుకెళ్తున్నాం. మీ ఆత్మాభిషేకం గురించి మహిమ పొందామని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. మాత్రం ఆమేన్.